ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎలక్షన్ కోడ్ అమలులో లేదు, పోలీసులకు తనిఖీలు చేసే ఆదేశాలు ఎవరిచ్చారో తెలపాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఫైర్ అయ్యారు. అధికారుల అనాధికార దాడులకు వ్యాపారులు చేసే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రతిరోజు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే పోలీసులు తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నిరసన చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల కష్ట నష్టాలు ప్రజాప్రతినిధులకు పట్టవా అని ప్రశ్నిస్తూ ఒకానొక దశలో భావోద్వేగానికి గురై దగ్ధ స్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమావేశంలో పలువురు వ్యాపార వాణిజ్య వ్యక్తులు పాల్గొన్నారు. దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు, మీ కాలి కింది చెప్పులాగా రాయిలాగా పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడండి, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి. పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి. ఇప్పుడు బిడ్డ పెళ్ళిని వాడు 14 లక్షలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో, ఏంటి వాని పరిస్థితి, వాని బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి? వాడు పెళ్లి పత్రిక చూపినాడు, బిడ్డ పెళ్ళి అని చెప్పినాడు. వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు, పెళ్ళి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా? ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా? నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన ఫోన్ చేసినాడు, పొద్దున చేసినాడు. ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే, అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట. ఆయన ఏంటి సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు, ఎక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం? ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఉంది, అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు, అటువంటి ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకున్నాం కాబట్టి ఉంది. అందరు చెప్పండి, కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు, సిఏలు, డిఎస్పీలను, ఎస్ఐలు. ఎస్పీ చెప్తే వినడా? వాళ్ళది వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడా? పెళ్ళి పత్రికలు చెప్తున్నాడు, పేపర్లో రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్ళి. కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు, మందు దాకా చనిపోతాడు. అంతకంటే ఏముంది ఇక్కడ? పెళ్ళి నిలబడిపోతే బంధువర్గాలలో అవమానం అయిపోతుంది. ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు పలానా రోజున పెళ్ళిని. దొంగలా, స్మగ్లర్సా, హవాలా చేసే వాళ్ళ ఏమన్నా? పొద్దుటూరికి బంగారు కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఏం తీసుకొని వస్తాడు వాడు? ఇక్కడ నచ్చిన అయితే కొనుక్కోవాలి కదా, వాళ్ళ ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు, నచ్చిన డబ్బు కట్టిపోతారు. ఏమిటా దుర్మార్గమైన చర్యలని? జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా, ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇంకా ఈరోజు పేపర్లో చూస్తే వీసీలను పోస్ట్ చేసినారు. ఇంకా ఉండేది 2 నెలలు 3 నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా. ఏదో దోపిడీ చేసే వాళ్ళందరినీ పోస్ట్ చేశారు, వీసీలందరినీ దోచిపాతంగా వాళ్ళకు భాగం ఇచ్చే వాళ్ళని చేసిన వీసీలను పెట్టినారు. ఈ మాదిరిగా ప్రభుత్వం దోపిడీ చేస్తా అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా? ఏం రక్షణ ఎక్కడుంది? దాదాపు 300 ఎన్ని వందలు ఉంటాయి మన బంగారంగళ్ళు? 1000 బంగారంగళ్ళు ఉంటే దాదాపు 10,000 మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు. పని చేసేవాళ్ళు, గుమస్తాలు, అందుకు సంబంధించిన వ్యాపారస్తులు, ఒక వేట్లో 2-3 భాగస్తులు ఉంటారు. 10-12 వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, పెట్టుకునే వాళ్ళందరినీ. బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు.
ఇదంతా నాటకాలు వద్దు. ప్రసాద్ రెడ్డి, నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళ నీళ్ళు దుర్సాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎక్కడా జరిగింది? పొద్దుటూరులో ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు. రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందని చెప్పు. మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ? ఎందుకు పట్టుకున్నారు? మీరు లంచాలు తీసుకునే దానికి